తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో జైలుకు వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారిలో కూడా సింగం రామ్మోహన్ దంపతులు కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నోసారి జైళ్ళకు వెళ్ళారు. కేసులు కూడా వారి మీద నమోదైన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్ని బాధలు పడ్డారనే విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో సింగం రామ్మోహన్ దంపతులు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు ఆర్టీవీ తరఫున కూడా. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో కష్టాలు ఎన్నో భావాలు పడిన పరిస్థితి ఉంది. ఎట్లా జరిగింది సార్? అప్పుడు ఉద్యమం ఏ విధంగా జరిగింది? కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ ఉద్యమం 2000లో మేము ఇద్దరం జాయిన్ అయ్యి ఫౌండర్ మెంబర్స్ము. అప్పటి నుంచి ఉద్యమంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు రాస్తా రోకో కానివ్వండి, సకల జనుల సమ్మె, తర్వాత వంట వార్పు, వీటన్నిట్లలో మేము ముందుండి నిలబడి పనిచేసినాము. తర్వాత 2003లో ఫస్ట్ వైలెన్స్ స్టార్ట్ అయింది ఉద్యమంలో. సైలెంట్గా చేయాలి, గొడవలు చేయొద్దు అనుకునే ఉద్దేశం మీదనే నడిపించినాం. కానీ నార్కెట్పల్లి రాస్తా రోకోలో తెలంగాణ నాగార్జున సాగర్ వాటర్ మొత్తము ఆంధ్ర వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పేరుతోటి జూన్లలోనే దోసుకొని పోయి నార్లు పోసుకొని మనకు ఆగస్టులో నీళ్ళు ఇచ్చేది. అట్లాంటిది మనకు నీళ్లు ఇవ్వాలి అని ఉద్యమం స్టార్ట్ చేసినాం. అక్కడి నుంచి 2003లో నార్కెట్పల్లి రాస్తా రోకోలో అరెస్ట్ అయ్యి నేను, మన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మొత్తం 7గురం మేము, మొత్తం 40 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. అందులో మా మిస్సెస్ గొంగడి సునీత వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అందులో లేడీస్లో. ఉండి రాత్రి 10 గంటలకు లేడీస్ని వదిలిపెట్టిండ్రు. ఆ వైలెన్స్ అప్పుడు ఒక 4 అవర్స్ రాస్తా రోకో చేసుడు అయింది. 1 o'clock మేము కూర్చుంటే 4 గంటల వరకు పోలీస్ వాళ్ళు చప్పుడు చేయలేదు. మేము అడుగుతుంటేనేమో అధిష్టానాన్ని అడుగుతుంటే వైలెన్స్ ఏమన్నా అయితే మీరు లేవుండ్రి, అరెస్ట్ చేసేదాకా మీరు కంటిన్యూ చేయండి అన్నారు. మేము అదే విధంగా కంటిన్యూ చేస్తే సాయంత్రం 4:30కు వాటర్ క్యానన్స్ తీసుకొచ్చి నీళ్లు కొట్టి పోలీస్ వాళ్ళే రెచ్చగొట్టిండ్రు. దాంతో పబ్లిక్ మొత్తం రెచ్చిపోయి రాళ్లతోటి ఒక 70 బస్సులు లారీలు పలగొట్టుడయింది. పోలీస్ వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి చాలామందికి దెబ్బలు తాకినాయి, ఉద్యమకారులకు దెబ్బలు తాకినాయి. అందులో మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి లేడీస్ను 10 గంటలకు వదిలిపెట్టిండ్రు. ఒక 7గురిని మమ్మల్ని ఆపిండ్రు, నన్ను, జగదీశ్వర్ రెడ్డిని, ఇంకొక 5గురిని. వేరే ఒక 10 చట్టాల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మలను అరెస్ట్ చేసిండ్రు. అదే రోజు కేసీఆర్ గారు మా ఉద్యమకారులను బేషరతుగా వదిలిపెట్టాలి, లేకపోతే 10 జిల్లాలు అగ్నిగుండం అవుతాయి అని చెప్పి కూడా అల్టిమేటం ఇచ్చిండు గవర్నమెంట్కు. ఇస్తే అప్పుడు టీడీపీ గవర్నమెంటు అందరినీ వదిలేసి ఆ గవర్నమెంట్లో మమ్మలను నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేసిండ్రు. 10 రోజులు నల్గొండ జైల్లో ఉన్నాం. అప్పటి నుంచి స్టార్ట్ అయిన వైలెన్సు తీవ్ర రూపం దాల్చి గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి సకల జనుల సమ్మె, వంట వార్పులు, రాస్తా రోకోలు, ఈ విధమైన ప్రతి దాంట్లో ముందుండి ఉద్యమకారులు వీళ్ళు కోటీశ్వరులు కాదు, మామూలు వాళ్ళే పార్టిసిపేట్ చేసిండ్రు. కానీ రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు ఎంతసేపు రాజకీయాలు రూలింగ్ పార్టీల వెంట తిరిగిండ్రు. ఉద్యమకారులు అనే వాళ్ళు మొత్తం పేద కుటుంబాలకు చెందిన వాళ్ళే పనిచేసిండ్రు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళను మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక గుర్తించి వాళ్ళకు కొంచెం సముచిత స్థానం కల్పించేది ఉండే. అదొకటి ఉద్యమకారులకు మటుకు తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. అమరవీరులు అయిన తల్లిదండ్రులను కూడా గుర్తింపు లేకుండా చేసేసిండ్రు. అదొకటి చాలా దుఃఖించదగిన విషయమే నాకు అనిపిస్తున్నది. నల్గొండ కలెక్టర్ సెంటర్లో కూడా టెంట్ వేసుకొని కూడా కొన్ని నెలల వరకు కూడా అక్కడ కూర్చొని కూడా ధర్నాలు ప్రతిరోజు అందరూ కూడా సకల జనుల అందరూ కూడా రోజు ఒకరు వచ్చి కూడా సమ్మె చేస్తున్నారు. దాంట్లో మీరు ముందర ఉండి కూడా నడిపించిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంటుంది సార్ జ్ఞాపకం? ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంటుంది సార్? అవన్నీ గుర్తు చేసుకుంటే మాకు ఇంత పని చేసిన పార్టీకి అని, ఈరోజు పార్టీ ఏదో కొంచెం వీక్ అయిందని చెప్పి అందరూ వలసవాదులు వచ్చిండ్రు, వలసవాదులు పోయిండ్రు. కానీ మాకు పార్టీని వదిలిపోవాలంటే ఎందుకు, అదొక ప్రాణం వదిలిపోయే విధంగా మేము ఫీల్ అవుతున్నాం. క్లాక్ టవర్ సెంటర్లో 3-4 నెలలు షామియానా వేసి రిలే నిరాహార దీక్షలు చేసినాము. అది కూడా ఎంతో సక్సెస్ఫుల్గా, ఏ ప్రోగ్రామ్ చేసినా, బంద్ కాల్ఫార్ చేసినా 100% సక్సెస్ఫుల్ అయ్యేలాగా మేము సక్సెస్ చేసేది.
మమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ టీలు టిఫిన్లు కూడా సరిగ్గా చేయకుండా పోతే అరెస్ట్ చేసి కనీసం ఒక టీ ఇప్పించేది పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు వదిలేదాకా మేము కడుపు మార్చుకొని ఉండి పోరాటం చేసిన వాళ్ళం. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ పిలుపునివ్వగానే కేసీఆర్ పిలుపుని అందుకొని కూడా మీరు అందరు చేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? ఎన్టీ రామ్మోహన్ ఎట్లా నడుస్తుంది నల్గొండ జిల్లాలో? ఉద్యమం టైంలో 14 సంవత్సరాలు కేసీఆర్ గారు నల్లగొండ ఏ మీటింగ్ వచ్చినా మా ఎస్బీఆర్ ఫంక్షన్ హాలే విడిది. ప్రతి మీటింగ్ ఉద్యమంలో 14 సంవత్సరాలు ప్రతి మీటింగ్ టీఆర్ఎస్ మీటింగు మా ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. కేసీఆర్ గారు వస్తే ఫంక్షన్ హాల్లోనే లంచ్ చేసి టీలు తాగడం మాతోటి కూర్చొని ఫంక్షన్ హాల్లో కూర్చొని మీటింగులు కండక్ట్ చేసిన తర్వాత భోజనాలు కూడా అందులోనే చేసుకొని 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళేవారు. రైట్, ఒకసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం ఇద్దాం. మేడం, మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కూడా చాలా కీలకమైన పరిస్థితి. ఇంట్లో వండకున్నా కూడా బయటకు వచ్చి జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కూడా చాలా వరకు పోరాటాలు చేస్తారు. దాంట్లో కూడా మీరు ముందున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాకు అదొకటి సంతోషం అయితే మిగిలిందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే కదా మనము ఇప్పుడు సముచిత స్నానము మాకు పదవులు రాలేదనే ఫీలింగ్ మాకు లేదు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 99% మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది అమరవీరులు అయినరు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. వాళ్ళని ఎందుకు గుర్తించలేదు మనము? కేసీఆర్ ఎందుకు గుర్తించలేదు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చితే నా సావుకు నేను చావు అంచుల దాకా పోయి నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పి చెప్తుండ్రు. అది కరెక్టే. ఆయన వెనకాల అందరూ ఉన్నారు, సకల జనులు ఉండబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చింది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన నీళ్లు నిధులు నియామకాలు దీని గురించే కదా మన తెలంగాణ రాష్ట్రం రావాలని ప్రజలందరూ కోరుకునేది కూడా. ఆ విధంగానే మేము పనిచేసినాము. తెలంగాణ రాష్ట్రం కోసం ముందు తెలంగాణ రాష్ట్రం జాగృతి ఆధ్వర్యంలో మన కవితక్క గారు జాగృతి పెట్టిండ్రు. ఆ పెట్టిన తర్వాత కూడా చాలామంది మహిళలు జాగృతి ఆధ్వర్యంలో మహిళలు ముందుకొచ్చి అప్పుడు చాలా ఉధృతమైందండి. అప్పుడు మహిళలు ఎక్కువ రావడం జరిగింది ఎప్పుడైతే జాగృతి ఆవిర్భవించింది. మిమ్మల్ని అరెస్టు చేయడం, మిమ్మల్ని జైలు పాలు చేయడం ఇవన్నీ కూడా ఒక మహిళగా ఎట్లా అనిపించింది మేడం అప్పట్లో? అంటే ఫస్ట్ మన నార్కెట్పేట రస్తారోకలో కనీసం అదే ఫస్ట్ అదే పోలీస్ స్టేషన్ అది నీళ్ళతో కొట్టడం, అసలు లేడీస్ ఎక్కడ అట్లా వాటర్ క్యాన్లతో కొట్టే వరకే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడికి వెళ్తున్నామో ఆ నీళ్లు కళ్ళల్లో పడి అసలు విడిగా వెళ్ళిపోతున్నాం అందరం. ఇక జెంట్స్ అంతా ఉండి మీరందరూ ముందుకెళ్ళండి అంటుంటే పోలీసు వాళ్ళందరూ వస్తే అక్కడ హోటల్స్ అవన్నీ రోడ్డు మీద ఎక్కడ పడితే ఎక్కడ పోయి ఇళ్ళల్లో దాచుకున్నాం. కూడా ఆత్మ బలిదానాలు ఎవరైతే కూడా విద్యార్థులు కూడా చాలామంది కూడా కిరసనాలు పోసుకొని చనిపోవడం, సూసైడ్ చేసుకున్న క్రమంలో కూడా ఒక మహిళగా, ఒక అమ్మగా, ఒక తల్లిగా ఎట్లా అనిపించేది మేడం? ఒక్కొక్క ఉస్మానియా పిల్లలు చనిపోయిందంటే ఆ రోజు అసలు ఆ రోజంతా ఏడ్చేదండి. ఆ రోజు ఎంత బాధ అనిపించేదంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా, ఇంతమంది పిల్లలు ఒక కుటుంబంలో ఒక అబ్బాయి వెళ్ళిపోతుండే ఆ కుటుంబం అంతా ఇక సర్వనాశనం అయిన వాళ్ళకి ఏ దిక్కు ఉండదండి. ఇంట్లో ఒక పెద్ద దిక్కు పిల్లలే కదా భవిష్యత్తు వాళ్ళకి ఆధారం తల్లిదండ్రులకు. అది పేద పిల్లలే, గొప్పల పిల్లలు. ఈరోజు రాజకీయ నాయకులు డబ్బున్న రాజకీయ నాయకులను తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్ళు నడిపించింది. కానీ అలాంటి పేద పిల్లల కుటుంబాలు వీధిన పడి ఈరోజు కేసీఆర్ని తిట్టుకుంటుంటే మాకు బాధ అవుతుంది. ఎందుకు ఈ ఒక్క మిస్టేక్ ఎందుకు చేసిందా? ఈ పేద కుటుంబాలను ఎందుకు, ఉద్యమకాలను ఎందుకు గుర్తించలేదు? కనీసం ఈ ఆత్మ బలిదానాలు తీసుకొచ్చిన పిల్లలైనా వాళ్ళని ఒక్కసారైనా స్మరించుకుంటారా? వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏమైనా చేయొచ్చు కదా వాళ్ళకి అని చెప్పేసి మాకు కొంచెం మేము అందరం ఉద్యమకారుల మాత్రం ఇప్పుడైతే అనుకోవడం జరుగుతుందండి. రైట్ సార్, ఒకసారి మనం తెలంగాణ ప్రకటన వచ్చి మళ్ళీ వెనుక పోయిన పరిస్థితి, ఎప్పుడైతే ప్రకటన వచ్చి పోవడంతో కూడా ఉద్యమంతో ఉద్ధృతమైన పరిస్థితి ఉంది. అప్పుడు ఉద్యమం ఎలా కొనసాగింది సార్? అప్పుడు ఉద్యమకారులమందరము కొంచెం నిరాశ చెందిన విషయం తెలిసిందే. తర్వాత సకల జనుల సమ్మె ఇవన్నీ కాల్ఫర్ చేసినాక టోటల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాడ నుంచి అందరూ సకల జనుల సమ్మెలో పార్టిసిపేట్ చేసి మొత్తం తెలంగాణ మొత్తం ఉధృతంగా ఉద్యమం ఉవ్వెత్తున లేసే వరకు చాలా సంతోషమైంది. తెలంగాణ ఎప్పటికైనా సాధించుకుంటాం, మన తెలంగాణ మనకు రాకుండా పోదు అనిపించింది. మేము ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అప్పుడు మన తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగులకు చాలా నష్టం జరిగింది. అందులో మా ఫాదర్ కూడా ఒకతను. మా ఫాదర్ 1956లో నల్గొండలో డిఈఓగా ఉండిరి. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్లో ఆంధ్ర తెలంగాణ ఉద్యోగస్తుల సర్వీస్ కలిపినప్పుడు తెలంగాణ ఉద్యోగస్తులు వాళ్ళకంటే జూనియర్లు అయిపోయినరు. గుంటూరు నుంచి ఒక అతను రామకిషన్ రావు గారు అని తను నల్గొండ డిఈఓగా వచ్చి మా ఫాదర్ డిఈఓ నుంచి డిప్టీ డిఈఓ అయిపోయి అది చాలా పెద్ద నష్టం జరిగింది. అది మా ఫాదర్ ఎప్పుడు చెప్పేది. తన మీద డిఈఓగా వచ్చిన అతను డిప్టీ డైరెక్టర్ ఎడ్యుకేషన్ అయ్యి ఆయన రిటైర్డ్ అయ్యిండు. మా ఫాదర్ డిప్టీ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యిండు. దాంతో మాకు ఉద్యమంలో మేము స్వచ్ఛందంగా పాల్గొన్నాం. ప్రతి పనికి నయా పైసా ఎక్కడ ఆశించలేదు. 14 సంవత్సరాలు మా ఫంక్షన్ హాలు మొత్తం ఉద్యమానికే అంకితమైంది. కొన్ని ఊర్లల్లో ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ అంటే ఎవరు నమ్మరు, తెలంగాణ ఫంక్షన్ హాల్ అంటారు, టీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ అంటారు. అట్లా తయారైంది. తర్వాత అమరవీరుల స్తూపం కూడా క్లాక్ టవర్ సెంటర్లో నేనే డిజైన్ చేసి కట్టించునుంటి. అప్పుడు కూడా అమరవీరుల స్తూపం కట్టకుండా క్లాక్ టవర్ సెంటర్లో టీడీపీ నాయకులు ఎంతో అడ్డుపడ్డారు. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అడ్డం పెట్టి అక్కడ ఎంతో గొడవలు చేసినా కానీ మేము పర్మిషన్ ఉందా అంటే కూడా మేము పర్మిషన్ కోసం కౌన్సిల్లో తీర్మానం పెడితే కూడా ఒక్క కౌన్సిలర్ లేడు మాకు. మేము ఎంతో ప్రయాసాల కోర్చి కూడా తీర్మానాన్ని పాస్ చేయించుకొని మేము 11:13 రేషియోలో మేము తీర్మానం గెలిపించుకొని అమరవీరుల స్తూపం నేనే డిజైన్ చేసి దగ్గరుండి కట్టించిన. సార్ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రకటన రావడంలో కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక పెద్ద చర్చ జరిగిన పరిస్థితి. ఉత్కంఠ ఏ విధంగా ఉండే సార్ అప్పుడు? ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం, తెలంగాణ వస్తుందా అన్న క్షమంలో రాజ్యసభలో కూడా కొంచెం గందరగోళ వాతావరణం, పార్లమెంట్లో కూడా ఆ క్రమంలో కూడా ఎట్లా అనిపించింది సార్? ఆ రోజు తిండి తిప్పలు కూడా లేకుంటే టీవీ కాడ కదలకుండా మేము టీవీ కాడనే కూర్చొని చూస్తున్నాం. ఎంతో యాంగ్జైటీగా ఫీల్ అయినాం. బిల్ పాస్ అవుతుందా కాదా అనే యాంగ్జైటీ చాలా ఉండే. కానీ సంతోషకర విషయం ఏంటంటే బిల్ పాస్ అవ్వడు, సపరేట్ తెలంగాణ డిక్లేర్ అవ్వడు ఎంతో సంతోషించదగిన విషయం అయింది. రైట్, మేడం దగ్గరికి వెళ్దాం. మేడం చెప్పండి, మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం కొనసాగిన చాలా వరకు కూడా కడుస్తుంది. రాను కాలం తెలంగాణ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి. అనుకున్న తెలంగాణ రాలేదని కొంతమంది అంటున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? అనుకున్న తెలంగాణ 10 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు మంచి పథకాలు ఏ గవర్నమెంటు 60 ఏళ్ళ పాలనలో ఇలాంటి పేద ప్రజలకు అందే పథకాలను మాత్రం ఒక కేసీఆర్ గారే తీసుకొచ్చిర్రు. పేద ప్రజలకు ఈరోజు చాలా వరకు చేసిండ్రంటే గవర్నమెంటు మన కేసీఆర్ గారు బాగానే చేశారు. అనుకున్న తెలంగాణ రాలేదు అని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ పిల్లలకి అదొకటే కొంచెం ఇది ఉంది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఉచితాలు అనేది ఉండడం వల్ల ఈ ఉచితాలు పెట్టకుండా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా కొంచెం డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ప్రతిదీ ఉచితాలు పెట్టి మళ్ళీ అవన్నీ ప్రజల మీద రుద్దుడు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఉచితాలని మర్చి అసలు ప్రభుత్వాలు ఏం చేయాలి, అసలు ఉచితాలు పెట్టడం వల్ల ఇప్పుడు బస్సులు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఉచితాలు ఎంతవరకు కరెక్ట్ అండి? అదైతే కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా అని మా ఉద్దేశం అండి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కూడా అత్యంత బాధాకరమైన విషయం, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఘటన ఏదైనా మీ దాంట్లో ఉందా మేడం? ఆ రోజు అయితే శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, మళ్ళీ తర్వాత యాదగిరి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అగ్నిగుండమై పిల్లలు ఆ రోజు చాలా వైలెన్స్ అయిన రోజు. ఆ రోజు మాత్రం బాగా ఏడ్చినాం కూడా. ఆ రోజు చాలా బాధ. అబ్బా ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇస్తే బాగుండు, ఇంతమంది పిల్లలు అమరులు అవుతుంటే కూడా ఇవి ఎందుకు ఈ రాజకీయ నాయకులు అంతా పార్లమెంట్లో పాస్ చేస్తలేరు, ఎందుకు దీనికి తెలంగాణ రాష్ట్రానికి ఇంతమంది పిల్లలు చనిపోతుంటే, ఇన్ని కుటుంబాలు ఆ పేద పిల్లలు చనిపోతుంటే ఎందుకు వీళ్ళకి అనిపిస్తలేదు అనేది. మరి ఉద్యమం మంచిగానే నడుస్తుంది, పెద్ద వైలెన్స్ కాడికి పోతున్నది. పాపం ఆ వైలెన్స్ అయినప్పుడు పిల్లలే చనిపోతున్నారు.
చనిపోతున్నారు, విద్యార్థులే చనిపోతున్నారు. శ్రీకాంతాచారి ముద్దలాగా మరి ఆ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా జై తెలంగాణ అన్నప్పుడు కళ్ళల్లో ఉన్న అసలు ఎవరు కూడా పట్టలేని పరిస్థితి ఉంది మేడం. ఎట్లా అనిపించేది మేడం? ఆ రోజైతే అసలు చెప్పలేమండి. ఆ రోజంతా అసలు ప్రతి పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఏడ్చిండ్రు ఆ రోజంటే. ఇక అర్థం చేసుకోవాలి, మనం పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే వాళ్ళు గారు, బయట వాళ్ళు కూడా అయ్యో తెలంగాణ రాష్ట్రం కోసం అబ్బాయి చనిపోయిండు అనేసి చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ తెలంగాణ శ్రీకాంతాచారి చనిపోయిండు కాబట్టినే సకల జనులు కావాలి, మనకు తెలంగాణ రాష్ట్రం రావాలి అనేసి చెప్పేసి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రజలంతా కూడా చాలా బాధాకరం అండి. విద్యార్థులు చనిపోవడం అయితే చాలా బాధాకరం. ఇంత అట్లా ముద్దయి అది కళ్ళల్లో కనబడుతుంటే మన కేసీఆర్ గారు ఎందుకు మరి ఈ ఉద్యమకారులని, ఈ మరి అమరులైన విద్యా కుటుంబాలని ఎందుకు తన దరి చేర్చుకొని వాళ్ళ గురించి ఎందుకు ఒక ఆలోచన చేయలేదని ఇప్పుడు బాధపడుతున్నామండి, అంతే. రైట్. మొత్తంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వీరిద్దరు కూడా చాలా ఏదైతే తొలి మలిదశ ఉద్యమంలో కూడా వీరు తెలంగాణకు రాష్ట్రం కొరకు కూడా చాలా ప్రయత్నం చేశారు, జైల్లోకి వెళ్ళారు. అన్ని రకాల కూడా సహాయ సహకారం అందించాం తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఈరోజు తెలంగాణ వచ్చిన క్రమంలో కూడా సంతోషంగా ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.